హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత అన్ని భారీ పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన అయితే రాకా సినిమాతో అటు తమిళ స్టార్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సో రాకా సినిమా అయిపోయిన తర్వాత లోకేష్ గనకరాజు తోటి ఒక సినిమా ప్లాన్ చేశారు. దాని తర్వాత కూడా మలయాళ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ జోసెఫ్తో కూడా ఆయన మూవీ ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో అంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఇటీవల జోసెఫ్ పెట్టినటువంటి ఇన్స్టాలో పెట్టినటువంటి పోస్ట్ ఇప్పటికీ కూడా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే ఏదైతే ప్రస్తుతం రాకాలో నటిస్తున్నారో దాని తర్వాత లోకేష్ గనకరాజుతో అయితే మూవీ ఉంటుంది. మరి ఇప్పుడు లోకేష్ గనకరాజు మూవీతో ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. మరి ఆ క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు ఇటు రాకాలో కూడా చాలామంది హీరోయిన్స్, చాలామంది కాస్టింగ్ ఉన్నారు. రష్మిక మందన కూడా ఉన్నారు. సో ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో కూడా అల్లు అర్జున్ 3 షేడ్స్లో కనిపిస్తారని, నెగిటివ్ షేడ్స్లో కూడా కనిపిస్తారని చెప్పి అంత న్యూస్ వస్తుంది. మరి గతంలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి జైల అవకుశ సినిమా కూడా ఏ విధంగా సెన్సేషనల్ అయిందో మన అందరికీ తెలిసిందే. అందులో కూడా 3 డిఫరెంట్ షేడ్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఒక షేడ్స్లో నెగిటివ్ షేడ్స్లో నటించారు. కానీ ఇది ఎంత డిఫరెంట్గా చూపిస్తారో అట్లీ ఇందులో అల్లు అర్జున్ని ఈవెన్ రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫ్లైట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ సినిమాకే ఒక మెయిన్ సీన్లో ఉంటుంది, చాలా హైలైట్గా ఉంటుంది అనే కథనాలు కూడా వినిపించాయి. మరి ఇందులో హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఊహకు కూడా అందని విధంగా ఉంది. ఎందుకంటే 3 షేడ్స్లో కనిపించడం, కాస్టింగ్ కూడా చాలా ఎక్కువ ఉండడం. సో అట్లీ అసలు ఎలా ప్లాన్ చేశాడు అని చెప్పి చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇంకపోతే ఈ సినిమా గురించి ఎక్కడ కూడా చిన్న లీక్స్ కూడా బయటకు రాకుండా మంచి ప్లాన్ చేసుకుని అట్లీ ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా శరవేగంగా జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే అటు లోకేష్ గనకరాజు తోటి బన్నీ సినిమా తీయనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఏం క్రేజీ అప్డేట్ బయటకు వచ్చేసింది అంటే, అల వైకుంఠపురంలో ఏదైతే సూపర్ హిట్ జోడీ అని పేరు తెచ్చుకున్నారో పూజా హెగ్డే, అల్లు అర్జున్. సో లోకేష్ గనకరాజు దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించబోతుంది. పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారని కోలీవుడ్ వర్గాల్లో అయితే భారీ టాక్ వినిపిస్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇంకా దీనిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ అల వైకుంఠపురంలో అనేది ఒక సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకున్నా వీరిద్దరి జంటది కూడా అటు అల వైకుంఠపురంతో సూపర్ కాంబో ప్లస్ సూపర్ హిట్ అయినటువంటి నేపథ్యంలో లోకేష్ గనకరాజు మరి వీరిద్దరితో ప్లాన్ చేశారా, హీరోయిన్గా అయితే పూజా హెగ్డేని లాక్ చేశారని చెప్పి టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా తెలియదు. సో ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ అయితే ఒక భారీ లైనప్ పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటు రాకా తర్వాత లోకేష్ గనకరాజు, ఆ తర్వాత మలయాళ స్టార్ డైరెక్టర్తో మూవీ ఫుల్ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.